పెద్దవాళ్ళు చెప్పినారు. మేము చిన్నప్పుడు కూడా మేము కూడా కోటి స్కూర్లు కాదు నాయన, ఆ పూటకు గడిచేవాళ్ళు. మా అమ్మ ఎవరిదన్నా బట్టలు ఎత్తుకొచ్చిందంటే కాసుకోండేది, ఎందుకంటే వెనక నిక్కర చినిగిపోయి ఉంటుంది. టీచర్ వచ్చి బోర్డు పైన లేరు అన్నప్పుడు మేము గుమ్మన కూర్చొని దెబ్బలు తినేది. ఎందుకోసమో లేస్తే ఎవడన్నా వెనుక పోస్ట్ ఆఫీస్ని చూస్తాడేమో అని. సమాధానం వస్తుంది, చెప్పలేమో. గుమ్మన దెబ్బలు తిని ఉండిపోయేది ఏడుచుకొని. మా అమ్మ ఎవరిదన్నా పాత బట్టలు ఉంటాయి కదా, వాళ్ళు వాడేసిండేవి ఎత్తుకోవచ్చు, వేసుకుండే రోజులు ఉన్నాయి నాయన. మీకు అసలు బాధలు తెలీదు. అలాంటప్పుడు మీ అమ్మా నాన్న మీ పైన ఎంత నమ్మకం పెట్టుకుంటారో. అమ్మా బిర్యానీ అంటే వాళ్ళు కుప్పంపై బిర్యానీ తెస్తారు మీకు. మీరేమంటారు, మా నాయన ఒక బిర్యానీ తినేసి తెచ్చి అనుకుంటారు మీరు. వాళ్ళతో డబ్బులు ఉండదు. నా బిడ్డ అడిగేసింది అనేసి వాళ్ళు నీళ్ళు తాగేసి మీకు బిర్యానీ తెస్తారు, ఫ్రూట్స్ తెస్తారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడైనా మీరు ఇండ్లలో కూడా మామూలుగా జాగ్రత్త చేసుకోరు నాయన. ఒక ముద్దు పోయినప్పుడు మీరు గుర్తొస్తారు తల్లిదండ్రులకు. మీకు గుర్తొస్తారేడా? మీరు ముక్కలు చూస్తారు, వానికి 2 పడింది, నాకు 1 పడింది, చిన్నది పెద్దది, మీరు ఇటు కొట్లాడతారు. మీరు కూడా ఒక సహాయకులుగా సేవకులుగా తయారు కావాలి నాయన. మీకు ఎప్పుడా ఊర్లో మంచి పేరు వస్తుందంటే ఈ నుండి పోతని మంచి డిసిప్లైన్లో ఉండి అప్పుడే పలానా కొడుకు బాగుంది అంటారు.